సినిమాల నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నాకు సినిమా పెద్ద ఓటమి నా పెద్ద అనిపించింది. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం విరక్తి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు ఒక 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అందేంటంటే హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్. దట్స్ వాట్ సెట్. ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది అది, ఇలా కాదు ఇంకోలా చేయాలని. అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఇలాంటి సమాజం మధ్య ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేస్తున్నాను. విరక్తి వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళందరూ, సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది, నన్ను బతికించింది మీరు. నేను చేయూతనిచ్చిన వాళ్ళు, నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీకోసం నాకు కూడా చొక్కా దించుకోవాలంటది, గుండెలు పంచుకోవాలంటే. ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు కించపరచాలి ఉండదు. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఒక్కోసారి నేను మీ అందరితోటి 1-on-1 నేను కలవలేకపోవచ్చే కానీ నా మనసు ఎప్పుడు మీకోసం, నా గుండె ఎప్పుడు, నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది. నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోప్పడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోప్పడగలను. నాకు ఆ చనువు ఉంది ఆయనతోటి. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి. నేను పంచుకోగలను, మీతో ఎంత హృదయం విప్పి పంచుకోగలను, ఆయనతో కూడా అంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మని చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు, అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి ఒక టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో అంటే? అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని. అందుకే నాకు కుంగిపోయే భుజాలు, బాధ ఉండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు లేవు, సమాధానాలు లేవు. కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్లే ఉన్నాయి, ఇంకేం లేదు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఈ సినిమాలో నిర్మాత రాధాకృష్ణ గారు. నాకు ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువలో తీసేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని ఆలోచించేవాళ్ళు, కానీ సినిమాకి ఎంత కావాలో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అండగా నిలబడాలో అని నిర్మాతలు చాలా కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో తిరిగి పాతకాలపు విలువల్ని తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఏం నమ్ముతానంటే, ఎవరైతే మన మీద పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మీరు ఆనందంతో మీరు సినిమా చూడటానికి వస్తారో, మేము తిరిగి అది రెసిప్రొకేట్ చేయనప్పుడు అది ద్రోహం అవుతుంది, చాలా తప్పు అవుతుంది. నేను డబ్బులు వదులుకోవడానికి సిద్ధమైనాక ఎందుకు సిద్ధమవుతానంటే, ఇంత ఆశతో మీరు అందరూ వచ్చినప్పుడు మాదైన ప్రయత్నం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మాలో కలుషితం ఉండకూడదు, డబ్బులు దోచేయాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకని నేను ఎంతో కొంత నిలబడ్డ ప్రయత్నం. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణ గారితో దొరికారు. థ్యాంక్ యూ సార్.
అలాగే నాకు అనేక మంది సంగీత దర్శకులు నాకు ఇష్టమైన పాట మీ అందరికీ నేను బాగా మ్యూజిక్ వింటాను. ఆ కొలవరి ఆ పాట చాలా వింటుంటాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సో అనిరుద్ చూడగానే ఆయన పాటలు ఇవన్నీ వినగానే, ముఖ్యంగా కొలవరి పాట వినగానే అది నేను రకరకాలుగా విని ఒక్కనే కూర్చున్నప్పుడు డాన్స్ చేసే పాట అది. మీరు ఎవరు చూడకపోవచ్చు. సినిమాల్లో డాన్స్ చేయకపోవచ్చేమో కానీ, తక్కువ చేస్తానేమో కానీ, ఒక్కడే ఉన్నప్పుడు ఎంతో కొంత ఊగుతాను. అలా విక్రమ్ గారు అండ్ మహేష్ కాంబినేషన్ చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దాం అన్నా. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం. బట్ ఈ లాస్ట్ 2 years ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోం. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది. అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్. ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్. జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు. ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. అది థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు. బట్ రియలీ కీప్ enjoying your work and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్, అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడత పెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లు బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మాయమ్మ పేరు తలవనోడు వేరు మేస్తిరి